తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 2026లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటారేమో, కానీ కొందరు హీరోయిన్లు మాత్రం పెక్యులర్గా ఒకే విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ వాళ్ళు చెప్తున్న వివరాలేంటి, వాటికున్న ఇంపార్టెన్స్ ఏంటి చూసేద్దాం రండి. అప్పుడెప్పుడో దేవర సినిమా చేసిన తరువాత సరైన సక్సెస్ లేదు శ్రీదేవి తనయ్య జాన్వీ ఖాతాలో. అందుకే ఈ ఏడాది రిలీజ్కి రెడీ అవుతున్న పెద్ది మీద బిగ్ హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ. ఈ సమ్మర్ కోసం జాన్వీ మాత్రమే కాదు, త్రిష కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్తో స్టాలిన్ తరువాత ఆమె నటించిన విశ్వంభర ఈ సమ్మర్ రేస్లోనే ఉంది. మరి లాస్ట్ ఇయర్ రామ్ చరణ్తో తెలుగువారిని పలకరించారు కియారా. ఆమె సినీ కెరీర్కి గేమ్ చేంజర్ పెద్దగా ప్లస్ కాలేదు. అందుకే ఈ సంవత్సరం సమ్మర్లో రిలీజ్కి రెడీ అవుతున్న టాక్సిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకున్న కియారాకి టాక్సిక్ చాలా కీలకమైన మూవీ. మన దగ్గర మృణాల్ కూడా ఈ ఏడాది మీద మరిన్ని ఆశలు పెంచుకున్నారు. అడవి శేష్తో కలిసి ఆమె నటించిన డెకాయిట్ త్వరలో రిలీజ్కి రెడీ అవుతోంది. ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ చూడాలి అన్నది మృణాల్ కోరిక. ఇటీవల కాలంలో పెళ్లి వార్తలతో వైరల్ అవుతున్న మృణాల్ ఎవరేమనుకుంటే నాకేంటి, నా దృష్టంతా డెకాయిట్ మీదే ఉంది అంటున్నారు. మన వాళ్లే కాదు, నార్త్ బ్యూటీ ఆలియా కూడా ఈ ఏడాది మీద గట్టిగానే నమ్మకం పెంచుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న విజయం ఈ ఏడాది ఆల్ఫాతో అందుతుంది అన్నది ఆలియా ఆశ. పాన్ ఇండియా రేంజ్లో మరోసారి ఫేమస్ కావాలంటే ఆల్ఫా సక్సెస్ కంపల్సరీ అన్నది ఆలియా చెప్తున్న మాట. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.